బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకు ధ్యాన జీవితాన్ని ప్రసాదించిన, పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, నాకు ఆత్మ జ్ఞానాన్ని పరోక్షంగా అందించిన స్వామి పరిపూర్ణానంద గారికి, నా ఆత్మ ఎదుగుదలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్. నా పేరు ప్రతిభ. మాది బెంగుళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషను 2019లో యూట్యూబ్‌లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటినింకా నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. గత 6 సంవత్సరాలుగా నేను పత్రిజీ సార్ ద్వారా కానీ, ఇతర పిరమిడ్ మాస్టర్ల ద్వారా కానీ, నేను పొందిన ఆ జ్ఞానాన్ని నేను ఎంతవరకు అవగాహన చేసుకున్నానో, ఆ మేరకు నేను మీకు తెలియచేస్తాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మజ్ఞాన సందేశము అహింస పరమో ధర్మః. మన పత్రిజీ సార్ యొక్క సత్య సంకల్పం కూడా అదే అన్నమాట. ప్రతి ఒక్కరూ అహింసలో జీవించాలి. ఎందుకంటే ముక్తికి మార్గము పరోక్షంగా ధర్మమే అన్నమాట. అన్ని ధర్మాలలోకెల్లా ఉత్కృష్టమైన ధర్మము, పరమ ధర్మము అహింసే అన్నమాట. అంతేకాదు, భగవంతునికి ఇష్టమైన పుష్పాలలో కూడా ప్రథమ పుష్పము అహింసే అని చెప్తారు. అంటే సత్యము, అహింస, తరువాత క్షమ, దయ, కరుణ, తపస్సు, సహనము, కృతజ్ఞత ఇలాంటివంతా కూడా దైవిక గుణాలన్నమాట. వీటిలో అన్నిటికన్నా ప్రథమ పుష్పము అహింసే అని చెప్తారు. ముఖ్యంగా ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం మాస్టర్స్. పత్రిజీ సారు ఎన్నో పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలనంతా చదివి, గ్రంథాలనంతా చదివి, ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క జ్ఞానాన్ని, గురువుల జ్ఞానాన్ని, ఆ సాక్షాత్ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జ్ఞానాన్ని అంతా కూడా ఈ తులసి దళం 1లో ఎంతో అద్భుతంగా తెలియచేస్తారనమాట. దానిలో ధర్మం గురించి కూడా ఒక 4-5 పేజెస్ ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ దీన్ని చదివి అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది. దీనిలో ధర్మం గురించి చెప్తారనమాట. సార్ ఏం చెప్తారంటే, ధర్మం అంటే యథోభ్యుదయ నిశ్చయ సిద్ధికి స ధర్మ అని చెప్తారు. అంటే యథోభ్యుదయ నిశ్చయ సిద్ధికి స ధర్మ. అంటే ఇహ పరలోకాల్లో అభ్యుదయాన్ని, పరంపరగా ముక్తిని ప్రసాదించేదే ధర్మము అని చెప్తారు. ఇహలోకంలో అంటే భౌతిక జీవితంలో, ప్రాపంచిక జీవితంలో అభ్యుదయాన్ని, ప్రగతిని, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా కూడా ప్రగతిని, తరువాత ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది కూడా. అంటే జీవించి ఉన్నప్పుడు జీవన్ముక్తిని, మనం శరీరాన్ని విడిచిపెట్టినా కూడా పరలోకంలో కూడా మన ఆత్మ ఆనందంగా ఉండడానికి కూడా సహకరించేది పరోక్షంగా ధర్మమే అని చెప్తారు. ఎందుకంటే సహజంగా మనకి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము. ప్రాపంచిక జ్ఞానం అంతా కూడా మనం చదివే డిగ్రీలంతా కూడా పొట్టకూటి కోసమో, భౌతిక సుఖాల కోసమో. కానీ ఆత్మ జ్ఞానము అందాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యము. దానికే ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అన్నమాట. ముక్తి అన్నా, మోక్షం అన్నా, అపవర్గం అన్నా, నిశ్చయస్ అన్నా అంతా కూడా పర్యాయ పదాలే. అంటే ముక్తి అంటే సమస్త దుఃఖాలను ఇంకా విడుదల. ప్రతి మనిషికి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, బుద్ధిపరంగా కానీ, ఆత్మపరంగా కానీ ఎన్నో రుగ్మతలు ఉంటుంది. ఎన్నో దుఃఖాలకి లోనవుతూ ఉంటుంది జీవాత్మ జన్మ పరంపరలో. కాబట్టి వాటిని ఇంకా విడుదల అవ్వాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఎందుకు ఆత్మజ్ఞానం అంటే, ఆత్మజ్ఞానం ద్వారానే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ధర్మము, ఏది అధర్మము అనే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. ఎందుకంటే బుద్ధి వికసిస్తుంది కాబట్టి. ఎందుకంటే బుద్ధి మనసుతో కూడి ఉంటే ప్రాపంచిక బుద్ధి అంటారు. సార్ ఎప్పుడు 5 ఫింగర్స్ కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. శరీరము,
మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ. అంటే ఈ బుద్ధి మనసుతో కూడి ఉంటే ప్రాపంచిక బుద్ధి, ఆత్మతో కూడి ఉంటే ఆధ్యాత్మిక బుద్ధి అనమాట. దానికే సార్ ఎప్పుడు బుద్ధి, జ్ఞానం 2 ఉండాలి అని చెప్తారు. అది ఎలా సాధ్యము? మనం ధ్యానం చేసినప్పుడే సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడే ఆలోచన రహిత స్థితిలో తలపై ఉన్న బ్రహ్మరంధ్రము అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడే విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అనేది తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. మనకి ఏ భౌతిక శరీరమే కాదు, మన ఆత్మకి 7 శరీరాలుంటుందనమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలుంటుంది. అన్నమయ శరీరానికి దగ్గరగా ప్రాణమయ శరీరం ఉంటుంది. ప్రాణమయ శరీరంలో దాదాపు 2,72,000 నాడులుంటుంది, పెద్దవి, చిన్నవి. దానిలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్న విధంగా మనం భూమి మీద జన్మ తీసుకోనేక ముందరే ఆ నాడీ మండలంలో మనకి చెడు కర్మలకు సంబంధించిన ఆ బ్లాక్స్ ని పెట్టుకొని జన్మ తీసుకుంటాము. ఎక్కడైతే నాడీ మండలంలో బ్లాక్స్ ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న శరీర భాగము అనారోగ్యానికి గురవుతుంటుంది. ఎప్పుడైతే విశ్వమయ ప్రాణశక్తిని ఆవాహనం చేసుకుంటామో ధ్యానం ద్వారా ఆలోచన రహిత స్థితిలో చిత్తవృత్తి నిరోధమైనప్పుడు ఆ బ్లాక్స్ అంతా క్లియర్ అవుతుంది. అప్పుడు నాడీ మండలం పరిశుద్ధంగా క్లియర్ అయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత సాధన క్రమంలో ఆ కుండలి శక్తి కూడా ఉత్తేజితమవుతుంది. మనకి నాడీ మండలంలో షట్చక్రాలు ఉంటుంది. దా దాంట్లో 6వ చక్రమైన ఆజ్ఞా చక్రము 2 కనుబొమ్మల మధ్య ఉంటుందన్నమాట. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా చక్రము. ఆజ్ఞా చక్రాన్ని 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది విచ్చుకున్నప్పుడే నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. దాన్ని ఆత్మజ్ఞానము అని చెప్తారు. ఇంకా సాధన క్రమంలో మన జన్మల్ని, కర్మల్ని చూసుకుంటాము. అది మహర్షి స్థితి. ఇంకా థర్డ్ ఐ అనుభవాలంటే ఈ ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజితమైనప్పుడే దాన్ని దివ్య చక్షు అని, అంజన అని, సుదర్శన చక్రం అని, థర్డ్ ఐ అని అనేక పేర్లనమాట. ఆ ఆజ్ఞా చక్రానికి అంజన అని, గురుస్థానం అని. ఈ సాధనా క్రమంలో అది విచ్చుకుంటూ వస్తుంది, వికసిస్తూ వస్తుందనమాట. మన జన్మల్ని, కర్మల్ని చూసుకున్నప్పుడు ఏ జన్మలో ఎటువంటి కర్మ చేస్తామో, ఎటువంటి ఫలితాన్ని అనుభవించామో, ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవడం ద్వారా ప్రస్తుత వర్తమాన జీవితంలో ఎరుకతో జీవిస్తాము. ఏ కర్మ చెయ్యాలి, చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. తర్వాత ఇంకా సాధనని పెంచుతూ పోతే సూక్ష్మ శరీర యానం కూడా జరుగుతుంది. మన స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్య సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది, వెండి తీగ. అది కంటికి కనిపించేది కాదు. దాని సహాయంతో అది స్థూల శరీరం నుంచి 80% విడుదలవుతుంది. సూక్ష్మ శరీరాది సముదాయము. దానిలో మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ స్థూల కారణ, మహాకారణ శరీరాలంతా కూడా ఉంటుంది. ఇది ఈ భూలోకమే కాదు, ఎన్నో లోకాలకి ప్రవేశిస్తుందనమాట, ప్రయాణిస్తుంది. ఎందుకంటే సూక్ష్మ శరీర యానం ద్వారానే ప్రత్యక్షంగా ధ్యానంలో నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటాము. ఇంకా ఎన్నో ప్రదేశాలని, రంగుల్ని చూస్తాము. ఆ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఆ లోకాల యొక్క రహస్యాల్ని తెలుసుకుంటాము. ఆ తరువాత అక్కడిచ్చే గురువుల జ్ఞానాన్ని కూడా అందిపుచ్చుకుంటాము. మన జ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకుంటాము అనమాట. తరువాత అర్థమవుతుందంటే సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యమే అనే సత్యం కూడా బోధపడుతుంది. అప్పుడే మనము మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తాము. మన జన్మల్ని, కర్మల్నే కాదు, ఇతరుల జన్మల్ని, కర్మల్ని కూడా చూస్తే శక్తి వస్తుంది. అంతేకాదు భూత భవిష్యత్తు వర్తమానాల్లో కూడా మనము దర్శించగలుగుతాము. ప్రతి దీనికి కార్యకారణ సంబంధం ఉంటుంది. అదంతా కూడా తెలుస్తుందనమాట. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం జరగబోతున్నది అదంతా కూడా తెలుస్తుంది. అంతేకాదు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి సంఘటనలు ఎదురైనా కూడా అదంతా కూడా
మన జీవితంలో భాగమే కర్మానుసారంగానో, ప్రణాళిక ప్రకారముగానో మనం తెచ్చుకున్న ఎంపికలే అని అంగీకార తత్వంతో వాటినంతా కూడా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, ఒక సాక్షీభూత స్థితిలో దాన్ని అనుభవిస్తూ ఉంటుందనమాట. అదే సర్వాత్మ భావన, బ్రహ్మర్షి స్థితి, యోగీశ్వరుల స్థితి అనమాట. అంటే మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవించే వారిని బ్రహ్మర్షులు అని చెప్తారు. ఆ మూడవ కన్ను పరిపూర్ణంగా వికసించినప్పుడే వాళ్ళని పరమ యోగీశ్వరులు అని చెప్తారనమాట. తరువాత బుద్ధి 100% వికసించిన వారిని బుద్ధుళ్ళని చెప్తారు. మనసు కూడా 100% శూన్యమై ఉండాలనమాట. ఈ స్థితికి చేరుకోవాలి ఈ జీవాత్మ. ఎందుకంటే మూల చైతన్యం ఇంకా విడివడిన వంశాత్మలము ప్రకృతి లోకంలో జన్మ తీసుకుంటాము. పంచభూతాలతో కూడిన ప్రకృతి లోకం ఉదాహరణకి భూలోకం అన్నమాట. అక్కడ కూడా ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలనేది ఉంటుంది. ఆ జీవాత్మ ఖనిజం నుంచి వృక్షం, వృక్షం ఇంకా జంతువు ఇంకా మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ పరిణామ క్రమంలో. అక్కడ కూడా మానవ సామ్రాజ్యంలో జన్మ పరంపరలో ఆత్మ యొక్క స్థితులనేది ఉంటుంది. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, విముక్తాత్మ, చిట్ట చివరికి పూర్ణాత్మ స్థితులు అనేది ఉంటుంది. ఈ జన్మ పరంపరలో ఆ జీవాత్మ మంచి చెడు కర్మలను చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తమో, రజో, సత్వ గుణాలకు లోనవుతూ మంచి చెడు కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని పాపము, పుణ్యము ఆ ఫలితాన్ని తిరిగి అనుభవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి పుణ్యం అనుకోండి సుఖాలు, భోగాల్ని అనుభవిస్తుంది. పాపం చేస్తుంటే పాప కర్మలంటే మనస, వాచ, కర్మన ఏ వ్యక్తికైనా, ఏ ప్రాణికైనా, పక్షికైనా, ఏ జీవికైనా హింస పెట్టుంటే దాన్ని పాప కర్మ కింద పరిగణింపబడతారు. అది పండినప్పుడు ఆ కర్మ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు, అనారోగ్యాలనేది తలెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఎవరి వాస్తవాలకి వాళ్ళే సృష్టికర్త, ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. దీనిలో ఎవరి ప్రమేయము లేదు. తల్లిదండ్రులకు కానీ, బంధుమిత్రులకు కానీ, గురువులకు కానీ, చివరికి భగవంతుడు కూడా ఎవరి ప్రమేయం లేదు. మనమేమో మన తలరాత సరిగా లేదనుకుంటాము. భగవంతుడు సరిగా రాయలేదనుకుంటాము. నా జీవితంలో మంచి చెడు పరిస్థితులు ఎదురైనా ఎవరో దానికి కారణం అనుకుంటాము. కానీ ఎవరి వాస్తవాలకి వాళ్ళే సృష్టికర్త అనే శ్వేత మహాశయులు ఇచ్చిన ఆ అద్భుతమైన జ్ఞాన సూత్రం కూడా అర్థం అవ్వాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే ఆధ్యాత్మిక సత్యాలంతా కూడా మనకి అర్థమవుతుంది, అవగాహనలోకి వస్తుంది. అప్పుడే మనం ఆచరణలో పెట్టగలుగుతాము. అప్పుడే నరుడు నారాయణుడుగా ఎదుగుతాడు, మానవుడు మాధవుడుగా ఎదుగుతాడు. ఎందుకంటే మనమంతా కూడా భగవంతుని బిడ్డలమే, మనం కూడా దైవాలమే. కానీ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు అంతరేంద్రియమైన మనసుకి ప్రభావంతో అజ్ఞానానికి గురవుతూ ఉంటాము. తెలుసో తెలియకుండా అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ, స్వార్థంతోనూ కర్మలు చేస్తూ ఉంటాము. వాటి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాము. ఈ విధంగా ఈ జీవాత్మ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుంది. దానిని ఇంకా బయట పడాలంటే ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం కావాలి. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. అదే ఆత్మజ్ఞానము. ఉన్నదంతా ఆత్మ పదార్థమే. సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆ ఆత్మ పదార్థమే. ప్రతి జీవిలోన అంతర్యామిగా ఉన్నది కూడా ఆత్మ పదార్థమే, ఆత్మ స్వరూపమే అని తెలుసుకోవాలి. దానినే బ్రహ్మజ్ఞానం అంటారు. అంటే వేద మహావాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ. ఈ వేద మహావాక్యాలంతా కూడా అవగాహనలోకి వస్తుందన్నమాట. కాబట్టి ధ్యానం, సాధన, సాంగత్యం, స్వాధ్యాయం ద్వారానే మనకి సత్యం బోధపడుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మనం ధర్మ మార్గంలో ఉండాలి. శైశవాత్మ పూర్ణాత్మ స్థితికి ఎదగాలి. పూర్ణాత్మ స్థితికి ఎదిగినప్పుడే మనం కూడా సహ సృష్టికర్తలుగా మారుతాము. తరువాత జీవించి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాము. తరువాత విముక్తాత్మ అంటే జనన మరణ చక్రాలను ఇంకా బయటపడతాము. తరువాత
సృష్టికర్తగా తయారవుతాము. పరిపూర్ణమైన ఆత్మస్థితికి చేరినప్పుడే అలాంటివన్నీ పూర్ణాత్మలని కూడా అంటారనమాట. ఆ స్థితికి చేరాలి. మూలాధారంని ఇంకా సహస్రాధార స్థితికి చేరుకోవాలి. శైశవాత్మని ఇంకా బాలాత్మ స్థితికి చేరుకోవాలి. తమోగుణంని ఇంకా నిర్గుణ స్థితికి చేరుకోవాలి. ఎందుకంటే ఏ గుణంలో ఉన్నా ఏ ఆత్మకైనా ధర్మం అనేది తప్పదు. అదే మనకి పరోక్షంగా ముక్తినిస్తుందనమాట. లేకపోతే అధర్మం చేస్తూ సరికాని వాక్కులు, ఆలోచనలు, భావనలు, కర్మలు చేస్తూ ఉంటే జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉండాల్సొస్తుంది. కాబట్టి తమో, రజో గుణాలు గూడా తగ్గుముఖం పట్టాలన్నా, అవి గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే కూడా మొదటగా మనకి పత్రిస్తారు. ఎప్పుడు ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. నువ్వు తినే ఆహారమే నువ్వు. నీ నువ్వు తీసుకునే ఆహారాన్ని బట్టే నీ ఆలోచనలుంటుంది, వాక్కులుంటుంది, కర్మలుంటుంది. ఎందుకంటే అది మనస్సుని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. శాకాహారులుగా ఉండాలి. దానికే పత్రిస్తారు చెప్తారు. నా ఒక్కగానొక్క కోరిక అహింసాయుతమైన భూమాతను కల్లారా వీక్షించడము. సమస్త ప్రాణికోటి స్వేచ్ఛగా భూమి మీద జీవించాలి. దానికోసమే నేను భూమి మీదకి వచ్చాను అని చెప్తారనమాట. ఎవరు ఏ స్థితిలో ఉన్నా అతను ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా అతను శాకాహారి అయి ఉండాలి. ధ్యానం చేసినా చేయకపోయినా అతను శాకాహారిగా ఉంటేనే అతనంటే నాకిష్టము. అలాంటి వారికి నేను ప్రణమిల్లుతాను అని చెప్తారు. ఎందుకంటే ధర్మమే పరోక్షంగా ముక్తికి దారి తీస్తుంది అని చెప్తారు. దానికే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరే జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరే ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరే మోక్షము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము. సత్యమే దైవమని పత్రిస్తారు. పిరమిడ్ ధ్యాన గీతాల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని కూడా అందించారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలి. మనం ఎప్పుడు స్కూల్లో కానీ, దేవాలయాల్లో కానీ ధర్మో రక్షతి రక్షితః, అహింసా పరమో ధర్మః అనే ఆ అమృత వాక్యాల్ని గూడా చూస్తూ ఉంటాము. పుస్తకాల్లో గూడా చదువుతూ ఉంటాము. గురువులు గూడా చెప్తూ ఉంటాము. కానీ మనకి బుద్ధి సహకరిస్తేనే మనము ఆచరణలో పెడతాము. లేకపోతే విని అలా వదిలేస్తూ ఉంటాము. కానీ పత్రిస్తారు ప్రతి ఒక్కరికి కుండ బద్దలు కొట్టినట్లుగా సత్యం గురించి, ధర్మం గురించి తెలియచేస్తారనమాట. ఏ ధర్మాన్నైతే నువ్వు రక్షిస్తావో ఆ ధర్మమే ని రక్షిస్తుంది. అధర్మంలో జీవిస్తే ఆ ధర్మమే నిన్ను భక్షిస్తుంది అని చెప్తారు. నిన్ను శిక్షించేవాడు, రక్షించేవాడు ఎవరూ లేదు. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీ అధర్మమే నిన్ను భక్షిస్తుంది అని చెప్తారు. ధ్యానం చేసినా కూడా ధర్మాచరణ ఉండాలి. ధర్మాచరణ లేకపోయినా కూడా మనమే భ్రష్టు పడతాము. మన ఆత్మకి పురోగతి అనేది ఉండదు. ఉదాహరణకి పత్రిస్తారు ఎన్నో పాత్రల్ని గురించి చెప్తారు. రామాయణ, మహాభారతంలోని పాత్రలు తీసుకొని రావణాసురుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, తరువాత హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు, కంసుడు వీళ్ళ గురించంతా కూడా చెప్తారనమాట. కాబట్టి మన జీవన భృతి కూడా ధర్మబద్ధంగా ఉండాలి. మనమేమి అనుకుంటామంటే నా జాతకం సరిలేదు, జాతక దోషమని, తరువాత వాస్తు దోషమని అనుకుంటూ ఇతరులు చెప్పింది వాళ్ళు చెప్పిన పండితులు కానీ, బ్రాహ్మణులు కానీ, ఇతరుల గురువులు చెప్తారు ప్రాపంచికంగా. వాళ్ళు చెప్పిందంతా విని కూడా వృధాగా మనము భయపడుతూ ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాము. వాస్తు దోషాలని కూడా ఇండ్లని కూడా మార్చుతూ ఉంటాము. ఆ కిటికీలు, ముఖద్వారాలంతా కూడా మార్చుతూ ఎంతో ధన నష్టాన్ని కోల్పోతూ ఉంటాము. వాస్తవానికి ఏమంటే మనం సంపాదించే ధనము ఎలాంటిదో, ఎలా మనం జీవిస్తున్నాము, ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఆ సంపాదించిన ధనంతోనే మనం తీసే వస్తువులు కానీ, మనము తినే ఆహారం కానీ ఉంటుంది. దాని ఇంకానే దోషం అనేది కలుగుతూ ఉంటుంది.
కాబట్టి మనం తినే ఆహారం కానీ, మనం తీసుకునే వస్తువులు కానీ, భోగాలంతా కూడా ధర్మబద్ధమై ఉండాలి. సంపాదన లేకపోతే వస్తు దోషం అంటారు. వాసనా దోషం అంటారు. గత జన్మల తాలూకాలు గూడా వెంటాడుతూ ఉంటుంది పాపకర్మ రూపంలో. ఎందుకంటే గతాన్ని బట్టే వర్ధమానం, వర్ధమానాన్ని బట్టే భవిష్యత్ అని చెప్తారు. మన భవిష్యత్తు ఆనందంగా ఉండాలంటే కూడా వర్ధమానంలో ధర్మబద్ధంగా జీవించాలనమాట. ఎందుకంటే గత జన్మలో ఉన్న ఆ ప్రణాళికని, ఆ ప్రారబ్ధ కర్మాన్ని మనము ప్రస్తుత వర్ధమాన జీవితంలో అనుభవిస్తూ ఉంటాము. అంతేకాని ఎవరో వచ్చి మన తలరాతను మారుస్తారనో, జాతక దోషంని ఇంకా పూజలు, వ్రతాలు చేసినంత మాత్రాన ముక్తి, మోక్షము రాదు మాస్టర్స్. ఎందుకంటే ముక్తి, మోక్షం రావాలంటే ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి అన్నమాట. జ్ఞానం ద్వారానే మనము దానికే చెప్తారు. ధ్యానాబ్ది దగ్ధ కర్మాణం అని చెప్తారనమాట. ధ్యానం ద్వారానే మన కర్మలంతా కూడా దగ్ధమవుతుంది. తరువాత మనము మన ఆలోచనలు, వాక్కులు, కర్మలు ఎలా ఉండాలన్నది విచక్షణ జ్ఞానమొస్తుంది. దాన్నింకా ఆగామి కర్మలనేది ఉండదు. ప్రారబ్ధ కర్మలు కూడా తగ్గుముఖం పడుతుంది. మనం తెలుసుకునే సత్యాన్ని, జ్ఞానాన్ని అందరికి తెలియచేస్తున్నప్పుడు అది కూడా తగ్గుముఖం పడుతుంది. లేకపోతే వాటిని అనుభవించే శక్తి కూడా వస్తుందన్నమాట. దీనికంతా కూడా పరోక్షంగా ధర్మమే మార్గం అన్నమాట. ఎందుకంటే పత్రి సారు చెప్తారనమాట. ఎందుకంటే ఆహ్, మనము నిత్య జీవితంలో మనం మాంసం తిన్నా, తినకపోయినా కూడా దానిలో 8 మందికి పాలుగే ఉంటుంది. భగవంతుడు చెప్పింది. ఏం చెప్తారంటే మనము ధన సంపాదన కోసమో, లేకపోతే నోటి రుచి కోసమో మూగజీవుల్ని గూడా చంపుతూ ఉంటాము, పెంచి పోషిస్తూ ఉంటాము, అమ్ముతూ ఉంటాము. ఉదాహరణకి కోళ్ళ ఫారాలు కానీ, రొయ్యల చెరువులని, చేపల చెరువులని, ఇంకా ఇప్పుడైతే పట్టు పురుగులని, ఇంకా తేనెటీగలను గూడా పెంచుతూ ఉంటాము. ఎన్నో మూగజీవుల్ని అంతా కూడా చంపేస్తూ ఉంటాము. వాటిని అమ్ముతాము. తరువాత వాళ్ళు చంపుతారు. దీంట్లో 8 మందికి భాగాలని గూడా చెప్తారు ఈ కర్మలో. పెంచేవాళ్ళు, అమ్మేవాళ్ళు, చంపేవాళ్ళు, డబ్బులిచ్చి కొనేవాళ్ళు, వండేవాళ్ళు, తినేవాళ్ళు, ఆహ్, ఆహ్, తినమని ప్రోత్సహించే వాళ్ళు అందరికీ దీనిలో భాగమే అని గూడా చెప్తారు. కాబట్టి మనం తిన్నా, తినకపోయినా మన పెంచడము, అమ్మడము, డబ్బుల కోసము, ధన సంపాదన కోసము, లేకపోతే బలమొస్తుందని పిల్లలకు పెట్టడము, లేకపోతే కూడా మన పెళ్ళిళ్ళు, ఇతర బర్త్‌డే పార్టీలు, ఇంకా ఎవరైనా చనిపోయినప్పుడు 11వ రోజుకి కూడా ఎన్నో మూగజీవాల్ని చంపి కూడా నాన్ వెజ్ భోజనమే పెడతారు. అదంతా కూడా మహాదోషమే. ఎందుకంటే ఆహ్, మనమేమనుకుంటాము మానవుని దృష్టిలో ఒక మనిషిని చంపితేనే పాపం అనుకుంటాము. కానీ భగవంతుని దృష్టిలో ఒక మూగజీవిని చంపడమే అత్యంత పాపము. మాంసాన్ని తినేవాళ్ళని, ఆ మూగజీవుల్ని చంపేవాడిని పాపాత్ముల్లో కల్లా పాపాత్ముడని కూడా చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మనకు అనారోగ్యాలు తలెత్తేది కూడా ఈ సరికాని ఆహారాన్ని తీసుకోవడం వల్లనే. అదంతా కూడా అసలు మాంసం అనేది ఆహారమే కాదు. ఒక మనిషి చనిపోయిన 24 గంటల్లోనే దహనం చేసేస్తాము. అతను ఎంత అందంగా ఉన్నా, ఎంత సహాయం చేస్తున్నా, ఎంత మంచివాడైనా చనిపోయినాక ఇంటి ముందే బయటే పెడతాము. తరువాత కూడా దహనం చేసేస్తాము. పెట్టుకోము కదా! అది ఉబ్బి పాడవుతుంది, వాసనొస్తుందని. అలాగే ఒక జీవిని చనిపోయిందైనా, చంపినా అది శవమే అయిపోతుంది. మనం ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళొచ్చినప్పుడు స్నానమే చేస్తాము దోషము అనేసి. కాబట్టి అలాంటి జీవుల్ని మనము నోటి రుచి కోసము, బలమొస్తుందని డాక్టర్లు చెప్పారని, తల్లిదండ్రులు చెప్పారని, పెద్దలు చెప్పారని వాటిని వండుకొని తింటూ ఉంటాము. అసలు చనిపోయిన శవాల్ని అసలు అది ఆహారమే కాదు. మృతాహారము, రాక్షసుల ఆహారము, రక్తాహారము, పాపాహారం అని చెప్తారనమాట. తరువాత ఇంకా ఏం చెప్తారంటే, మామూలుగా మానవుని శరీరం యొక్క నిర్మాణము శాకాహారానికి తగినట్లుగానే ఉంటుంది. మనకి చేతి గోళ్ళు కానీ, దంతాలు కానీ, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా. క్రూర మృగాలకైతే వాటి గోళ్ళు, ఈ దంతాలు, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా జంతువుని చంపి, చీల్చి తినడానికి.
తరువాత మామూలుగా శాకాహారం అయితే 3 గంటల్లో జీర్ణమైతే, మాంసాహారం జీర్ణమవ్వడానికి 3 రోజులు గూడా పడుతుందని చెప్తారు. అదంతా కూడా జీర్ణమయ్యి రక్తంలో కలిసినప్పుడే అనారోగ్యాలకి తలెత్తుతూ ఉంటుందనమాట. కాబట్టి మనకొచ్చే రోగాలంతా కూడా మనం తీసుకునే సరికాని ఆహారం వల్లనే. ఇది డాక్టర్లకు కూడా తెలీదు. డాక్టర్లు పైకి కనిపించే దేహానికే ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి మిగిలిన శరీరాలు గురించి తెలీదు. మనకంతా కూడా నాడీ మండలంలోనే ఆ బ్లాక్స్ అనేది ఉంటుంది. అదంతా కూడా పొల్యూట్ అయ్యుంటుంది. అది క్లియర్ అవ్వాలంటే ధ్యాన శక్తి, విశ్వశక్తి ద్వారానే అది క్లియర్ అవుతుంది. అది కూడా ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస, సహజంగా నడిచే ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తున్నప్పుడే ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. దాన్నే బుద్ధుడు పాళీ భాషలో మనకి ఆనాపానసతి అని అందించారు. వేదాలు కానీ, శ్రీకృష్ణ భగవంతుడు ఎవరు చెప్పినా కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది అని గూడా చెప్తారు. ఎందుకంటే అప్పుడే మన మనసు, బుద్ధి అంతరాత్మకు అనుసంధానమవుతుంది. అంతరాత్మలో కూడా జన్మలకి సంబంధించిన అనుభవ జ్ఞానం అనేది ఉంటుంది. అది గూడా మనకి ఆహ్, ఆహ్, బయట వెలికి తీస్తామనమాట ధ్యానం ద్వారా. ఎందుకంటే ఈ జీవాత్మ అనుభవాల కోసమే భూమి మీద జన్మ తీసుకుంటుంది. భూలోకం అనేది అద్భుతమైన పాఠశాల. అనుభవ జ్ఞానమే కావాలి ఆత్మకి. కాబట్టి ఇక్కడ ఈ లోకం ఇంకా ఉన్నతమైన లోకాలకి పోవాలంటే కూడా ఆత్మ జ్ఞానం అనేది కావాలి. అనుభవ జ్ఞానమే కావాలి దానికి. కాబట్టి శరీరంనింకా మనసు, మనసునింకా బుద్ధి, బుద్ధినింకా ఆత్మ, ఆత్మనింకా సర్వాత్మ స్థితికి చేరుకోవాలి. దానికే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు, "దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి. మానవులుగా జన్మ తీసుకున్న మనము, మానవ అనుభవాలు పొందడానికి జన్మ తీసుకున్న మనము, మా మన ప్రణాళికను ముగించుకొని మనం వచ్చిన లోకాలకి వెళ్ళిపోవాలి. మాధవులుగా ఎదిగి మనం వచ్చిన లోకాలకి వెళ్ళిపోవాలి. మనది సత్యలోకము. మనము మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలము. ఎందుకంటే శరీరం అనేది తల్లిదండ్రుల ద్వారా వస్తుంది ఈ జన్మలో. మనస్సు అనేది ఈ జన్మలో మనం నివసిస్తూ ఉన్న చుట్టూ ఉన్న సమాజం ద్వారా వస్తుంది. బుద్ధి అనేది గత జన్మల్లో ఇంకా వస్తుంది. ఇది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఆత్మ అనేది సర్వాత్మని ఇంకా వస్తుంది. కావున మనం ఆత్మపరంగా చూడాలి. ప్రతి ఒక్క ప్రాణిని, జంతువుని, ఖనిజం, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలు అన్నీ కలిస్తేనే ఈ భూప్రపంచము, ఈ భూమండలము ఒక బృహత్ కుటుంబము, ఒక వసుదైవ కుటుంబం అన్నమాట. ఆత్మ పరిణామ క్రమంలో ఆ ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలంతా కూడా మనకి సోదరీమణుల్లాంటివి. మనం కూడా ఖనిజంనింకా వృక్షం, వృక్షనింకా జంతు, జంతువునింకా మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన ఆత్మమే కాబట్టి వాటినన్నిటిపైన కరుణ ఉండాలి. మనకన్నా చిన్నవాటి మీద మనం కరుణ, దయ, ప్రేమ చూపించినప్పుడే మనకైనా పెద్దవాళ్ళు అంటే గురువులు కానీ, పరమాత్ముడు కానీ, ప్రకృతి కానీ మనపైన ఆ దయ, కరుణ అనేది చూపిస్తుందనమాట. ఏమంటే ఆధ్యాత్మిక సత్యము మనకేది కావాలన్నా అది మనం మొదట ఇవ్వాలి. అప్పుడే మనకి ఆ సృష్టి కానీ, భగవంతుడు కానీ, పరమ గురువులు కానీ మనకి ఇస్తారనమాట. దానికి ఇస్తే వస్తుంది. పంచితే పెంచబడుతుంది. అది ఏదైనా సరే సమయమైన, సంపదైన, జ్ఞానమైన ఏదైనా కానీ, ప్రేమైనా ఏదైనా కానీ మనం ఏది కావాలని ఆశిస్తామో అది మనం సృష్టికివ్వాలి. కాబట్టి ఇది సృష్టిలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యం అని కూడా పత్రిజీ సారు చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద ధర్మం నశిస్తుందో, అధర్మం హెచ్చవుతుందో, అప్పుడే పరమాత్ముడు కానీ, ఆ పరమ గురువులు కానీ, పైలోకంలో ఉన్న ఉన్నతమైన ఆత్మలు కానీ, భూమి మీదకి వస్తూ ఉంటారు, అవతరిస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడైతే ప్రస్తుత నవీన యుగంలో వాకిన్స్ అవుతూ ఉంటారు. ఆ వాకిన్స్ అవ్వడం కూడా ఎలాగంటే, ఎవరైతే సత్యంలో జీవిస్తూ ఉంటారో, ఆత్మస్థితిలో జీవిస్తూ ఉంటారో, మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉంటారో, ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారో, అలాంటి వారి దేహాన్ని ఒక వాహనంగా వాడుకుంటుందనమాట. ఆ పరమ గురుమండలి యొక్క సృష్టిలో జరిగే ఒక అద్భుతమైన ప్రణాళిక అనమాట. ఆ ఉన్నతమైన ఆత్మలు ఆ శరీరంలోకి ప్రవేశించి వాక్ ఇన్ ఉంటారు.
తర్వాత లేకపోతే ఛానలింగ్ ద్వారానో, ఆటో రైటింగ్ ద్వారానో ఏ జ్ఞానాన్నయితే ఇవ్వాలనో అది భూమి మీద ఇచ్చి తరువాత వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పని అయిపోయిన తరువాత. కాబట్టి మనము ఆ పరమ గురుమండలి లోక కళ్యాణం కోసము, ఈ భూమాత కోసము, కానీ మూగ జీవుల కోసము వాళ్ళు మన శరీరాన్ని రక్షించడానికి మన శరీరాన్ని వాడుకుంటారు ఇన్‌స్ట్రుమెంట్‌గా, ఒక వాహనంగా. కాబట్టి మనం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం కానీ, మన ఆలోచనలు, వాక్కులు, కర్మలంతా కూడా శుద్ధంగా ఉండాలనమాట. అప్పుడే మన శరీరం కూడా ఒక వాహనంగా ఉపయోగపడుతుంది లోక కళ్యాణంకి. ఎందుకంటే శరీరము ఒకటి మన కోసమే కాదు, మన కర్మానుసారంగానో ప్రణాళిక ముగించుకోవడానికే కాదు, ఇంకా కుటుంబ ధర్మము, సమాజ ధర్మం అనేది ఉంటుంది. దాన్ని కూడా నిర్వర్తించాలి. దాని కోసం దీన్ని ఆరోగ్యంగా చక్కగా ఉంచుకోవాలి. దానికి ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆహ్ ఈ శరీరము మన కోసము, ఇతరుల కోసమని పత్రిస్తారు చెప్తూ ఉంటారనమాట. అంటే లోక కళ్యాణం కోసము, సమాజ సేవ చేయడానికి మనం పైలోకాల్లో ప్రణాళిక వేసుకొని ఉంటాము. అది ఇక్కడ వచ్చినాక మనసు ప్రభావానికి లోనయ్యి, అజ్ఞానానికి లోనయ్యి మర్చిపోయి ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, మనము అంతరాత్మకి అనుసంధానం అవుతుందో మన మనసు, బుద్ధి, అప్పుడు మన జీవిత లక్ష్యం కూడా తెలుస్తుంది, జన్మ ప్రణాళిక. లేకపోతే మనకి గురువులు చెప్పినప్పుడు గూడా మనము విని ఆచరిస్తున్నప్పుడు కూడా మన ప్రణాళికను ముగించుకోవచ్చు. కానీ మన అంతరాత్మే మనకి ప్రబోధిస్తుందనమాట. మనం ఆత్మస్థితిలో జీవించడమే అసలైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటేనే ఆత్మస్థితిలో జీవించాలి. అప్పుడే ఆలోచనలు, వాక్కులు, కర్మలంతా కూడా సరిగా ఉంటుంది. బుద్ధి గూడా సరిగా పనిచేస్తుంది. ఎటువంటి సమయాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని, ఆ తరువాత మనస్సులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది. ఆ ఇంద్రియాలకి అధిపతి మనసు కాబట్టి, మనసు చెప్పిన విధంగా ఇంద్రియాలు గూడా పని చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఈ జీవాత్మ సర్వాత్మ స్థితికి చేరుకుంటుంది. అప్పుడే విజయం అన్నమాట. కాబట్టి ఎవరి జీవితాలైతే ధ్యానము, ధర్మము ఉంటుందో వాళ్ళ జీవితంలో ప్రాపంచిక ఐశ్వర్యమే కాదు, ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది, విజయం ఉంటుంది, అంటే మోక్షం ఉంటుంది, దుఃఖ రాహిత్య స్థితి ఉంటుంది. బుద్ధుని యొక్క పరమ లక్ష్యం కూడా నిర్వాణ స్థితిని పొందడమే. తరువాత నిర్వాణం, పరినిర్వాణం, మహాపరినిర్వాణం అంటారు. అంటే జీవన్ముక్తి స్థితి, జన్మరాహిత్య స్థితి, పూర్ణాత్మ స్థితి అన్నమాట. కాబట్టి ఆహ్, వాకిన్స్ అవుతూ ఉంటారు. మన PSSMలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్నదంతా కూడా విముక్తాత్మలే. ఎన్నో లోకాలనింకా వచ్చిన వాళ్ళే అన్నమాట. పత్రిజీ యొక్క సత్య సంకల్పము ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింసా జగత్, పిరమిడ్ జగత్ అన్నమాట. ఈ సంకల్పానికి తోడుగా వచ్చిన విముక్తాత్మలే 1,44,000 మంది వాళ్ళే పిరమిడ్ మాస్టర్‌లన్నమాట. దానిలో గూడా 80% వాకిన్స్ అనే చెప్తూ ఉంటారు. వాళ్ళు తాము తెలుసుకున్న ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఆ సత్యాన్ని ఇంకా ఇప్పుడైతే పిరమిడ్ ఎనర్జీ భూమికి అది శక్తినిస్తుందనమాట. తరువాత ధ్యానం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడుతుంది. భౌతిక జీవితంలో ఆరోగ్యానికి, మనసు నిశ్చల స్థితి పొందడానికి కూడా అది ఉపయోగపడుతుందనమాట. ఆత్మానుభవాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇదంతా తెలియచేయడానికే వచ్చిన ఉన్నత లోక వాసులనే చెప్తారు. అంతేకాదు పత్రి సార్ ఇంకా ఏం చెప్తారంటే సారీ. ఆహార పదార్థాల్లో కూడా మనం తీసుకునే ఆహార పదార్థం గూడా శుద్ధ సాత్వికంగా ఉండాలి. అంటే ఆహ్, ఈరుల్లి వాడొచ్చు, ఆనియన్ వాడొచ్చు, గార్లిక్ వాడకూడదు, తెల్లగడ్డ వాడకూడదు అని చెప్తారు. మష్రూమ్ వాడకూడదు. ఎందుకంటే ఆ గార్లిక్ అనేది శాకాహారిని కూడా మాంసాహారిగా మార్చే తత్వం ఉంటుంది. అది నెగెటివ్ ఎనర్జీ. అది అసలు వెజిటబులే కాదు అని చెప్తారు. ఇక మష్రూమ్ అయితే సూర్యరశ్మి లేని చోట పెరిగేది. అది కూడా వెజిటబుల్ కాదు, ఫంగస్ అన్నమాట. ఎలాగైతే మనం నిల్వ ఉన్న పదార్థాల్లో పైన బూజు వచ్చి ఉంటుందో, లేకపోతే ఎక్కడైనా కుళ్ళిన ఆకులు, చెత్తాచెదారం ఉన్న చోట కూడా వస్తుంది ఫంగస్. అది మష్రూమ్స్ అన్నమాట. అది వెజిటబుల్ కాదు. అది ఉపయోగించకూడదని చెప్తారు. నాన్ వెజ్ వండిన పాత్రలో కూడా వండకూడదని చెప్తారు. తర్వాత నాన్ వెజ్ చేసే ఫంక్షన్‌లకు కూడా వెళ్ళకూడదు అని చెప్తారనమాట. కాబట్టి ఇదంతా కూడా మనము
మన నిత్య జీవితంలో ఆచరణలో పెట్టాలి అనే చెప్తారు. తరువాత వే ఆహారాన్ని కూడా వండుకునేటప్పుడు ఆహ్, ఎక్కువ వెజిటబుల్స్‌ను కూడా కలగలిపి వండకూడదు. ఉప్పు, కారం, మసాలాలు కూడా ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే సృష్టిలో ప్రతి ఆహ్, వస్తువుకి కానీ, ఒక పదార్థానికి కానీ దానిదే వంతు ఒక ప్రత్యేకమైన శక్తి, ఎనర్జీ అనేది ఉంటుంది. ఒక గింజకి, ఆకుకి, పువ్వుకి, కాడకి, వేరుకి దానిదే అంటూ ఒక రంగు, రుచి, వాసన అనేది ఉంటుంది. దాన్ని ఆస్వాదించాలి యాజ్ ఇట్ ఈస్‌గా. దానికి ఒకదానితో ఒకటి కలగలిపి కూడా వండకూడదు కాయగూరలని చెప్తారనమాట. దాన్ని ఆస్వాదించాలి ఆ రుచిని. అంతేకాదు ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఉడికించకూడదు. ముక్కలు గూడా సరిగా కట్ చేయాలి ఈవెన్‌గా. అప్పుడే ఒకటి ఎక్కువ ఉడకడము, ఒకటి తక్కువ ఉడకడము, ఒకటి త్వరగా ఉడకడము, లేట్‌గా ఉడకడము అలా జరిగినప్పుడు దాని రుచి అనేది సరిగా మనము ఎంజాయ్ చేయలేము. తర్వాత ఆస్వాదిస్తూ తినాలి. ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలి కన్నా 2 ముద్దలు తక్కువే తినాలి. సమయాన్ని చూసి తినకూడదు. తింటున్నప్పుడు తిండి మీదే ఉండాలి ధ్యాస. ఇదంతా కూడా మనకి ఎంతో చక్కగా తెలియచేస్తారనమాట. ఎలా వండుకోవాలి? ఎలా తినాలి? ఎలాంటి ఆహారాన్ని తినాలి? వడ్డించుకునేటప్పుడు కూడా ఎంత కావాలో అంతే వడ్డించుకోవాలి. మొదట కూర పెట్టుకోవాలి. తరువాత రైస్ పెట్టుకోవాలి. ఎందుకంటే కూర అనేది ఆత్మకి సంబంధించినది, రుచికి సంబంధించినది. అన్నం అనేది దేహానికి సంబంధించింది. మనము భౌతిక శరీరధారులం కాదు. మనము ఆత్మ పదార్థము. ఆత్మకి ఎప్పుడు క్వాలిటీ కావాలి. క్వాంటిటీ అనేది ఫిజికల్ బాడీకి. ఇదంతా కూడా పత్రి సర్ ద్వారానే తెలుస్తుంది. ఎందుకంటే తన తల్లి ఎంతో చక్కగా వంట చేస్తుంది. ఎంతో మడిగా చేస్తుంది. రుచిగా చేస్తుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే ప్రతి పత్రి సర్ యొక్క జన్మ ప్రణాళిక ఇక్కడ మనకి 1979లో సార్‌కి ఈ లైఫ్ పర్పస్ అనేది తెలిసింది. వాక్ ఇన్ అయినాక. అంతకు ముందుగా సుభాష్ పత్రిజీ గారి యొక్క జన్మ ప్రణాళిక, భౌతిక జీవితం అంతా కూడా ప్రణాళిక ప్రకారమే జరిగింది. బోధించడానికి నేను బోధనలో పుట్టాను. తల్లి ఎంతో చక్కగా వండుతుంది. శుద్ధ సాత్విక మధ్వాచార్యులు, మధ్వ బ్రాహ్మణులనమాట. ఎందుకంటే ఆ సాత్విక ఆహారం ఇంకానే అతను సత్వగుణంలో ఉంటారు. ధర్మబద్ధంగా ఉంటారు. తమో, రజో గుణాల్లో ఇరుక్కుపోకుండా ఉంటారనమాట. అప్పుడే వాళ్ళు పరమ మండలి వాళ్ళు ఆ ఉన్నతమైన ఆత్మని ఆ శరీరంలోకి ప్రవేశపెడుతుంది. బుద్ధుడి యొక్క శిష్యుడు ఆనందిని ఆత్మే పత్రి సార్ యొక్క ఆహ్, భౌతిక శరీరంలోకి ప్రవేశపెట్టారనమాట. అప్పుడే సార్‌కి 1979లో 'యూ ఫోర్ ఎవర్' అనే పుస్తకం చదవడం ద్వారానే తమ జన్మ ప్రణాళిక అనేది తెలిసింది. అది వరకు కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో ఓహ్! జాబ్ అంతా కూడా ప్రతి ఊరు తిరిగే జాబే. అగ్రికల్చరల్ కంపెనీ. ఆ తరువాత మా ఎక్కువ నత్తి ఉండడం వల్ల చిన్నప్పుడు తల్లి చెప్పిందనమాట. తక్కువ ఎక్కువ విన. అదంతా కూడా ఇతరుల అనుభవాలు వినడానికి పనికొచ్చిందని చెప్తారు. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడము, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక పుస్తకాలంతా గూడా చదవడం ఆ అభ్యాసం ఉండేది. అదంతా కూడా స్వాధ్యాయం కింద తరువాత ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడింది. ప్రతి ఒక్కటి కూడా భౌతిక జీవితంలో జరిగిందంతా కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడిందనే చెప్తారు. కాబట్టి పత్రిస్తారు శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే ఆ శరీరాన్ని వాహనంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడిందనమాట. కాబట్టి మనం కూడా అలా ఉండాలి. ఈ శరీరం ధర్మ సాధనం అని కూడా చెప్తారనమాట. మనకి ఎన్నో ధర్మాలుంటుంది కదా! శరీర ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. ఆ తర్వాత ఆత్మ ధర్మం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ ధర్మంలోకి ప్రవేశిస్తామో మిగిలిన ధర్మాలనంతా కూడా సక్రమంగా నిర్వర్తిస్తాము. మన ప్రణాళిక గూడా మనకి తెలుస్తుందనమాట. కాబట్టి ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి అని చెప్తారు. మనకి వృద్ధాత్మ స్థితికి వచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుంది. చక్రాస్థితుల్లో విశుద్ధ చక్రం స్థితికొచ్చినప్పుడే ధ్యానం అనేది పరిచయం అవుతుందనమాట. దానికే అధర్మం హెచ్చైనప్పుడే ఆ పరమాత్ములు కానీ, పరమ గురువులు కానీ భూమి మీదకి వస్తూ ఉంటారు. కృతయుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, కలియుగంలో కానీ ఎంతోమంది గురువులు వచ్చారనమాట. భగవంతుడు వచ్చాడు. లక్ష్మీ నరసింహ అవతారం కావచ్చు, రామావతారం కావచ్చు,
తర్వాత కృష్ణావతారం కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వరుని అవతారం కావచ్చు. తిరగా ఎంతో మంది గురువులు యోగి వేమన, తరువాత వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆదిశంకరాచార్యులు, బుద్ధుడు, యేసు ప్రభువు, జీసస్, మహమ్మద్ ప్రవక్త, మనకి ఇప్పుడైతే పత్రి సారు, ఎంతో మంది వచ్చి బోధించేదంతా కూడా ఒక్కటే. రెండే అని చెప్తారు పత్రి సారు. 1,00,000 పుస్తకాలు చదివాను. అందులో ఉన్న సారము రెండే అని చెప్తారు. ఒకటి సత్యమేవ జయతే. ఇంకొకటి అహింసా పరమో ధర్మః. ఏది సత్యము? ఆత్మే సత్యము, ఆత్మే నిత్యము, ఆత్మే శాశ్వతము. కంటికి కనిపించే భౌతిక ప్రపంచమంతా కూడా అశాశ్వతమే. ఈ శరీరము అశాశ్వతమే. పంచభూతాలతో నిర్మితమైన ఈ ప్రకృతి, ఆహ్, లోకం గూడా అశాశ్వతమే. ఈ శరీరము అశాశ్వతమే. ఆత్మ ఒక్కటే శాశ్వతము అని చెప్తారు. ఆత్మ ఎందుకంటే ఆత్మ ఇదివరకు ఎన్నో జన్మల్ని తీసుకొనింది. ఆ జన్మల్లో ఎన్నో కర్మలు చేసింది. ఆ జన్మల్లో ఎంతో మంది తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులు అన్నమాట. తరువాత కూడా ఎన్నో జన్మల్ని తీసుకుంటుంది. ఈ భూలోకమే కాదు, సృష్టిలో కోటానుకోట్ల లోకాలుంటుంది. తరువాత ఎవరు తల్లిదండ్రులో తెలీదు మనకి. ఎవరు గురువులని తెలీదు. ఎలాంటి బంధుమిత్రులని తెలీదు. ఎలాంటి పరిస్థితులని తెలీదు. ఏ లోకంలో జన్మ తీసుకుంటామని కూడా తెలీదనమాట. కాబట్టి ఇదంతా మనకి తెలియాలంటే కూడా జ్ఞానం ఉండాలి. ఆత్మ జ్ఞానము. కాబట్టి నువ్వు సత్యము. ఏం సత్యం అంటే నేను శరీరం కదా, ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ శాశ్వతము. ఉన్నదంతా ఆత్మ పదార్థం అని తెలుసుకోవాలి. ఇంకొకటి అహింస పరమో ధర్మః. అన్ని ధర్మాల్లో కల్లా ఉన్నతమైన ధర్మము, పరమ ధర్మము అహింస. ఇదే రెండే అని చెప్తారనమాట. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పేదంతా కూడా ఇదే. ఎప్పుడైతే భూమి మీద జీవహింస మానుతారో, అందరూ శాకాహారులుగా మారుతారో అంతటి వరకి యుద్ధాలు తప్పవు. ఇంకా ప్రకృతి ప్రకోపాలు, భూకంపాలు, సునామీలు, వరదలు, వైరస్లు ఇదంతా కూడా వస్తూ ఉంటుందన్నమాట. దీనికంతా కారణము మానవుడు తెలుసో తెలియకుండానో అజ్ఞానంతోనూ, అహంకారంతోనూ, స్వార్థంతోనూ చేసే క్రూర కృత్యాలే అన్నమాట. కాబట్టి ఇదంతా తెలుసుకొని ఒక మానవుల్లా జీవించాలి. ఆ మాంసాహారులు శాకాహారులుగా మారాలి. శాకాహారులు ధ్యానులుగా మారాలనమాట. శుద్ధ సాత్వికాహారులుగా మారాలి. తర్వాత శ్వాసాహారులుగా మారాలి. ఎందుకంటే శ్వాసాహారులు ఈ పత్రిసా చెప్తారు. ధ్యానం ద్వారా మనం విశ్వశక్తిని పొందుతాము. ఆ విశ్వశక్తిని ఇంకానే మనము ఆహారం లేకుండా గూడా జీవించవచ్చు. అంతేకాదు ఈ భూమండలం మీద దాదాపు 10,000 మంది నిరాహారులుగా ఉన్నారని గూడా చెప్తా అంటారు. సంవత్సరమంతా నేను మౌనంగా ఉన్నాను. తర్వాత సూప్ తీసుకున్నాను ఒక సంవత్సరము. ఒక సంవత్సరము జీడిపప్పు ఇట్లావి స్ప్రౌట్ ఇలాంటివి తినుకొని వచ్చానని చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా వారంకి ఒకరోజు ఉపవాసం ఉండాలి. మౌనంగా ఉండాలి. మహాత్మా గాంధీ కూడా అలాగే చేశారు. మహాత్మా గాంధీ కూడా అహింస పరమో ధర్మః అనే నినాదాన్ని తమ జీవితంలో అన్వయించుకున్నారని కూడా చెప్తారు. కాబట్టి మన వాస్తవానికి మనమే సృష్టికర్త కాబట్టి, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనము వాటినన్నిటిని కూడా తట్టుకోవాలంటే ఆత్మశక్తి ఉండాలి. ఆత్మకు కూడా శక్తి ఉండాలనమాట. ఎందుకంటే భౌతిక ఈ పైకి కనిపించే ప్రపంచం కూడా ప్రకృతి పురుషుల కలయికే సృష్టి. ఈ శరీరం కూడా ప్రకృతి పురుషుల కలయికే అన్నమాట. బయట ఏ పంచభూతాలు ఆత్మ పదార్థం ఉందో, అదే పంచభూతాల ఆత్మ పదార్థంతో నిర్మితమైందే ఈ జీవాత్మ, ఈ శరీరం కూడా. కాబట్టి ఆహ్, ఆత్మకు కూడా శక్తి కావాలి. శక్తి అన్నా, ప్రకృతి అన్నా, సీత అన్నా, ధ్యానం అన్నా అంతే ఒక్కటే అనమాట. ధ్యానం ద్వారానే ఆ విశ్వశక్తిని తీసుకొనొచ్చి మనము అంతరాత్మకి చేర్చాలి. అప్పుడే మన ఆత్మలో ఉన్న శక్తులు అంతా కూడా బయటకొస్తుంది. అప్పుడే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. మానసికంగా ప్రశాంతతతో ఉంటాము. బుద్ధి కూడా వికసిస్తుంది. తత్వం వస్తుంది. ఆర్థిక సంక్షేమం వస్తుంది. సుమిత్ర ప్రాప్తి కలుగుతుంది. చివరికి ఆత్మ విజ్ఞానము, తిరుగా ముక్తి, పరిముక్తి, మహాపరిముక్తి ఇన్ని లాభాలుందనమాట ఒక్క ధ్యానం ద్వారా. దానికే ధ్యానాన్ని కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, పరశువేది, ఐరావతము, వజ్రాయుతము, అల్లావుద్దీన్ అద్భుత దీపం అని చెప్తారు. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని
కృష్ణుడు కూడా అదే చెప్తారు. ఉత్తరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్తారు. అంటే నీ ఆత్మకి నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మని నువ్వు దిగజార్చుకోకూడదు. నీ ఆత్మకి నువ్వే బంధువు. నీ ఆత్మకి నువ్వే శత్రువు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తూ శాకాహారిగా ఉంటావో నీ ఆత్మకి ప్రగతి అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మద్యం సేవిస్తూ మాంసాహారిగా ఉంటూ జీవహింస చేస్తూ సరికాని ఆలోచనలు వాక్కులు కర్మలు చేస్తూ ఉంటావో ఆ పాప కర్మ రెట్టింపై తిరిగా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని అనుభవించడానికి. నీ ఆత్మ ప్రయాణము సుదూరం అవుతుంది. కాబట్టి నీ ఆత్మకి నువ్వే శత్రువు అవుతావు. కాబట్టి హింస చోడో హంస పకడో ప్రార్థన చోడో సాధన పకడో అని చెప్తారు. మనం దేవుడు వేరే జీవుడు వేరే కాదు. దేవుడు దేవుడు అని దేవులాడే వాడే దేవుడు అని చెప్తారు, పత్రిస్తారు. ఎందుకంటే అందరిలో అంతర్యామిగా ఉన్నది ఆత్మ పదార్థమే కాబట్టి. కాబట్టి సర్వము తనలో నుండగా తన లోపల వెదుకలేక ధర వెతికడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగా మహిళ వేమ అని చెప్తారు. కాబట్టి ప్రార్థనలు పూజలు ఆ వ్రతాలంతా కూడా అడుక్కోవడం లాంటిది. నువ్వే దేవుడు అయ్యా. అడుక్కోవడము సరికానిది. మనం ఎవరిపైన ఆధారపడకూడదు. మనం సృష్టించింది ఆ విగ్రహాలు ఫోటోలు కానీ గుళ్ళు గోపురాలంతా కూడా మనం కట్టింది. మనం సృష్టించిన ఆ విగ్రహాలు ఫోటోలు ముందు కూర్చుని మనమే అడుక్కుంటూ ఉంటాము. అది మన కర్మానుసారంగానే జరుగుతుంది. మంచి చెడు ఏదైనా మన ప్రణాళిక ప్రకారమే. దానిలో భగవంతునికి కూడా ప్రమేయము ఏమీ లేదు. కాబట్టి నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీ ధర్మమే నిన్ను శిక్షిస్తుందని పత్రిసారు స్పష్టంగా తెలియజేశారనమాట. దానికే మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లెమ్ కూడా అదే. అప్పో దీపో భవ, బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. ఇది బుద్ధుడు ఆనందునికి ఇచ్చిన చివరి సందేశం కూడా అదే అన్నమాట. నీకు నువ్వే దిక్కు. ఇక ఎవరిపైన ఆధారపడకూడదు. ఎవరిపైనైనా ఆధారపడితే అది పరాధీనపు బ్రతుకు అవుతుంది, చీకటి బ్రతుకు అవుతుంది. నీ ఆత్మను నువ్వే వెలిగించుకో. నీ శరీర మనస్సు బుద్ధి ఆత్మదీపాన్ని నువ్వే వెలిగించుకో. నీకు నువ్వే దిక్కువుగా. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంఘటనలు ఎదురైనా ఎవరైనా ఒక రోజు 2 రోజులు సహాయం చేయవచ్చు. ఎవరు ఎప్పుడు సహాయం చేయరు కదా. ఎవరిపైన ఆధారపడడం కూడా సరికాదు కదా. కాబట్టి నీకు అనారోగ్యం ఉందా, నీకు ఏ ఉద్యోగం కావాలన్నా, నీ కూతురికి పెళ్లి కావాలన్నా, నువ్వు ఆత్మపరంగా ఎదగాలన్నా అది అంతా నీ చేతిలోనే ఉంది. నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి అని చెప్తారు. నీ ప్రశ్న పత్రము నీ చేతిలోనే ఉంది. నీ ఎగ్జామ్ కూడా నువ్వే రాయాలి అని చెప్తారనమాట. కాబట్టి పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లెమ్ కూడా అప్పో దీపో భవ, బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. కాబట్టి మన పిఎస్ఎస్ఎం యొక్క ఎంబ్లెమ్ కూడా అద్భుతమైన అందులోని సందేశము పత్రిస్తారు కూడా తెలియచేస్తారనమాట. దానికి యథా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడైతే ధర్మం అణచబడుతుందో అధర్మం తాండవిస్తూ ఉంటుందో అలాంటి సమయంలో నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను ధర్మ సంస్థాపనకై. అంతేకాదు పవిత్రనాయ సాధూనం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు. సాధు సన్యాసుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూనే ఉంటాను అని చెప్తారనమాట. కాబట్టి ఆ ఇంకా ఏం చెప్తారంటే మనం ఆజ్ఞా చక్రాన్ని దాటి సహస్రాధార స్థితికి ఎదగాలి. మన అంతరేంద్రియాలైన మనస్సు బుద్ధి చిత్తము అహంకారాన్ని అన్నిటినీ పవిత్రీకృతం చేసుకోవాలన్నమాట. ఆజ్ఞా చక్రం దాటాలంటే కూడా అహంకారాన్ని విడిచిపెట్టాలి. నేను అనే అహంకారము, నాది అనే స్వార్థము. అప్పుడే సహస్రాధార స్థితికి చేరుకుంటాము. దానికే ఆ బ్రహ్మ భూనాలోక పునరావర్తినోర్జున మాము పేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్తారు. కాబట్టి మనము బ్రహ్మ సృష్టించిన భువన లోకాలైన తపోలోకానికి చేరినా కూడా మళ్ళీ మనకి జన్మ తప్పదు. నేనున్న స్థితికి, సహస్రాధార స్థితికి, నేనున్న లోకానికి, సత్యలోకానికి చేరినప్పుడే నీకు జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది అని చెప్తారు. తరువాత మన ఇష్టము. కానీ నేర్చుకున్నది అయిపోయినా కూడా నేర్పించడము అని కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. దానికే పున్నామ నరకంని ఇంకా తప్పించే ఆ తప్పించే వాళ్ళు
మనం ఏమనుకుంటాం ఇదివరకి భౌతిక జీవితంలో కొడుకు పుడితే పున్నామ నరకమును ఇంకా తప్పిస్తారు అంటారు. కాదు, పత్రిసార్ తులసీదళం వర్ణం పుస్తకంలో తెలియచేస్తారు. మనం ఆధ్యాత్మిక సంతతిని తయారు చేయాలి. ఆత్మ జ్ఞానుల్ని తయారు చేయాలి. ఆధ్యాత్మిక శిష్యుల్ని తయారు చేయాలి. మనం తెలుసుకున్నది అయిపోయినాక, నేర్చుకున్నది అయిపోయినాక, ఒక పక్క నేర్చుకుంటూనే ఉంటాం. ఒక పక్క నేర్పిస్తూ ఉంటాము. ఎందుకంటే జ్ఞానం అనేది అనంతము. ఈ భూలోకమే కాదు, ఎన్నో కోట్ల లోకాలుంటుంది. అన్ని లోకాల యొక్క రహస్యాల్ని, సృష్టి రహస్యాల్ని, జన్మ రహస్యాల్ని, కర్మ రహస్యాల్ని అన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ ధ్యానంలో కూడా అష్టసిద్ధుల్ని పొందుతాము. దాన్ని కూడా దుర్వినియోగం చేయకూడదు. లోక కళ్యాణం కోసం అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. స్వార్థం కోసం వాడుకోకూడదు. ఒక రావణాసురుడిలా, హిరణ్యకశిపుల్లా అట్లా వాడుకుంటే చివరికి మనమల్ని మనమే కోల్పోతామనమాట. కాబట్టి ఇదంతా కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఎరుకలో జీవించాల్సి వస్తుంది. కాబట్టి నేర్చుకున్నది అయిపోయినా కూడా మనము ఆహ్, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకి తెలియచెప్పాలి. వాళ్ళు కూడా ఆచరించాలి. వాళ్ళు కూడా ఆచార్యులుగా మారాలి. అప్పుడే మనకి జన్మరాహిత్య స్థితి అనేది కలుగుతుంది. ఇంకా పరిపూర్ణంగా ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మనం సృష్టి రచనలో పాల్గొనవచ్చు. మనం కూడా అంశాత్మల్ని, ప్రకృతి లోకాల్ని సృష్టించవచ్చు అని చెప్తారు. చివరగా జంతు బలులంతా కూడా ఇవ్వకూడదు. మనం కోరికల కోసమో, లేకపోతే కొడుకు కావాలనో, వంశ ఉద్ధరణ కోసమో, లేకపోతే పెద్దలు చెప్పారనో కొన్ని మూఢ విశ్వాసాలతో కొన్ని దేవుళ్ళకు మునీశ్వరుడు అని, కనికలమ్మని, గంగమ్మని ఇలా ఆ గుళ్ళో దేవతల దగ్గరంతా కూడా బలు ఇస్తూ ఉంటాము. కోళ్ళు, మేకలు, పందులు ఇలాంటివంతా కూడా. దో అంటే య వాటినేమంటారు, ఎనుములు ఇవంతా కూడా ఇస్తూ ఉంటాము. అదంతా కూడా సరికాదు. మనలో ఉన్న సరికాని గుణాల్ని వదులుకోవాలి బలివ్వాలి అంటే. ఎందుకంటే తను సృష్టించిన ఆహ్, నా బిడ్డల్ని తనకే బలిస్తే ఏ దేవత ఊరుకోదు, కరుణించదు. అది దేవతలకి కృతజ్ఞత, లేకపోతే ఇంకేదో సంతోషిస్తుందనో, మన కోరికలు తీరుతుందనో మనం ఇచ్చేస్తూ ఉంటాం మూర్ఖంతో. ఇదంతా కూడా ఆపాలి. దానికే పిరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీల ద్వారా, ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతో చక్కగా ర్యాలీల ద్వారా ఎంతోమంది రొయ్యల చెరువులు, కోళ్ళ ఫారాలు, చేపల చెరువులు ఇదంతా కూడా వదిలిపెట్టి సరియైన జీవన మార్గంలో గూడా పయనిస్తూ ఉన్నారు. అలాంటి పిరమిడ్ మాస్టర్లంతా కూడా అద్భుతంగా ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఉన్నారనమాట. కాబట్టి ఇదంతా పత్రిసారి ఎంతో ధైర్యంగా, ఎంతో సాహసంతో తన కర్తవ్య నిష్ఠతో తెలియచేశారు. గత 40 సంవత్సరాలుగా. ఇలాంటి అద్భుతమైన సంస్థలో మనం కూడా మన ప్రణాళికను వేసుకున్నందుకు, అలాంటి గురువు సత్య సంకల్పంలో భాగంగా మనం కూడా భాగస్వాములు అయినందుకు మనకి ఎంతో మన జన్మ తరించిందని అనుకోవాలి మాస్టర్స్. ఎవరి ప్రణాళిక ప్రకారం వాళ్ళు ధ్యాన జగత్, శాకాహార జగత్తు, అహింసా జగత్తు, పిరమిడ్ జగత్తు కోసము తన్మన్ ధన్ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు ఖచ్చితంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, అహింస జగత్తు, పిరమిడ్ జగత్తు, పత్రిజీ సంకల్పము త్వరలోనే అది కంప్లీట్ అవుతుంది మాస్టర్స్. కాబట్టి చివరగా ఈ బలులు ఆపడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు బుద్ధుడు అలా ఎండలో వెళ్తూ ఉంటాడు. చాలా దాహమేస్తుందనమాట ఎండ తీవ్రతకి. అలా చుట్టూ చూస్తున్నప్పుడు ఒక చెట్టు కింద ఒక కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి అడుగుతాడు. అక్కడ నీళ్లు ఉంటుంది కాబట్టి. అతను ఇస్తాడు. తాగేసి కాసేపు చేత తీరుతామని ఆ చెట్టు కింద కూర్చుంటాడు. ఒక్కసారి కళ్ళతో అలా చుట్టూ పరిసరాలను వీక్షిస్తున్నప్పుడు అక్కడ ఒక మేకని కట్టి ఉంటారు. ఆ మేకకి మెడలో హారం వేసుంటారు. బొట్టు పెట్టి ఉంటారు. అప్పుడు బుద్ధుడు అడుగుతాడు, ఎందుకు ఆ మేకకి అలా అలంకరించుంటారంటే, ఆ కుమ్మరివాడు చెప్తాడు, "ఈరోజు మా ఊరిలో అమ్మవారి జాతర. ఆ అమ్మవారు మా కోరికలనంతా నెరవేరుస్తారు కదా! దానికి బలివ్వడానికి అక్కడ ఉంచాము. ఆ బలిచ్చినప్పుడు అమ్మవారు సంతోషిస్తారు. అది కృతజ్ఞత" అని చెప్తారు. ఓహ్! వీళ్ళింత మూర్ఖంగా ఉన్నారా? ఇదంతా కూడా ఆపాలి అనేసి తనేం చేస్తాడంటే, ఆ నీళ్లు తాగడానికి ఇచ్చిన కుండని పగలగొట్టేస్తారనమాట. ఇంకా మంచి కుండలనంతా కూడా పగలగొడతాడు ఆ బుద్ధుడు. ఎందుకు అలా పగలగొడుతున్నావు మంచి కుండల్ని అంటే,
నువ్వు నాకు నీళ్ళిచ్చావు కదా తాగడానికి, నాకు దాహం తీరింది. కృతజ్ఞతగా వీటిని కొడుతున్నాను. నువ్వు సంతోషిస్తావని అని చెప్తారు. అప్పుడు ఆ కుమ్మరివాడు చెప్తాడు, నీకేం పిచ్చా? బాగుండే కుండల్ని పగలగొడితే నేనెందుకు సంతోషిస్తాను? పైగా కృతజ్ఞత అంటావు అంటే, మరి ఈ మేకలు, కోళ్ళు కానీ, మేకలు కానీ, ఈ ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యం అంతా కూడా భగవంతుడు సృష్టించిందే కదా! రాయి, రప్ప, చెట్టు, ప్రాణి, పక్షి, మనుషులు అంతా కూడా పరమాత్మని బిడ్డలమే కదా! తమ బిడ్డల్ని బలిస్తే ఏ అమ్మ సంతోషిస్తుంది? ఏ దేవత సంతోషిస్తుంది? మనకి నలుగురు పిల్లలుంటే మన పిల్లల్ని బలిస్తామా అని చెప్పినప్పుడు అతనికి జ్ఞానోదయమయ్యి ఇక అలాంటివి జరగకుండా చూస్తాము అనేసి దాన్ని వదిలిపెట్టేస్తారనమాట. కాబట్టి ఇదంతా కూడా మన మూర్ఖత్వమే, అజ్ఞానమే అని చెప్తారనమాట. కాబట్టి ఇవంతా కూడా ఆపాలి. కాబట్టి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు అంతా కూడా పిఎస్ఎస్ఎం గో ఆహ్, గొడుగు కిందే వస్తుందంటే, మనం ఏ సత్యాన్నైతే చెప్తున్నామో, ఏ ధ్యానాన్నైతే బోధిస్తున్నామో, ఆహ్, ఏ అహింసా మార్గం గురించి తెలియచేస్తున్నామో, అదే అన్ని సంస్థలు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అదే దాన్నే ఆచరణలోకి తీసుకువస్తారు. అందరూ తమ సత్యాన్ని తెలుసుకుంటారు. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకుంటారు. ఉన్నదంతా ఆత్మ పదార్థమే అని తెలుసుకుంటారు. అన్ని ధర్మాల్లోకెల్లి అహింస పరమం మా ధర్మం అని తెలుసుకుంటారు అని పత్రిజీ సార్ యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది యోగులు, పరమయోగులు, యోగీశ్వరులుగా తయారవ్వాలి. అప్పుడే వాళ్ళకి సత్యం బోధపడుతుంది. లేకపోతే అనిత్యమైన వాటి కోసము, అశాశ్వతమైన వాటి కోసము వృధా ప్రయాస చేస్తూ ఉంటారు. సమయాన్ని, ధనాన్ని ఇంకా స్వార్థంగా జీవిస్తూ ఉంటారు. నా ఇల్లు, నా దేశము, నా వాళ్ళు, నా మతము, నా కులము అనుకుంటూ మనమంతా కూడా వసుదైక కుటుంబము. కానీ భారతదేశము ప్రపంచానికి గురుస్థానం అని చెప్తారు. వేదాలు పుట్టింది ఇక్కడే, భగవద్గీత పుట్టింది ఇక్కడే, ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఉన్నదంతా కూడా ఇక్కడే. కాబట్టి గురుస్థానము అంతేకాదు పిఎంసి ద్వారా కానీ, ఇంకా మన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు అంతా కూడా మనము ఆ! అందరికీ తెలియచేసినప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సత్యాన్ని తెలుసుకొని ఆ దుఃఖరాహిత్య స్థితిని ఇంకా బయటపడడానికి మనం కూడా సహకరించిన వాళ్ళమవుతాము. అప్పుడే మన జన్మ ప్రణాళిక కూడా ముగుస్తుంది. పత్రిజీ సంకల్పానికి న్యాయం చేసుకొచ్చిన వాళ్ళమవుతాము. కాబట్టి అహింస పరమో ధర్మః గురించి నా అవగాహన మేరకు నేను మీకు తెలియచేశాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాధాకృష్ణ సార్‌కి, సెషన్‌లో పాల్గొన్న మాస్టర్స్‌కి, సెషన్‌ని నడిపిస్తున్న మాస్టర్స్‌కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! జై హో పత్రిజీ! దానికే యోగి వేమన కూడా అదే చెప్తారు. పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూరుటకును వండి తినిడివాడు వసుధ చండాలుడు అని చెప్తారు. అంటే పక్షి జాతిని నోటి రుచి కోసము, పొట్టరు కూటి కోసము దాన్ని నానా హింసలు పెట్టి చంపి తినేవాడు భూమి మీద చండాలుడు, తమో గుణంతో ఉన్నవాడు అని చెప్తాడు. దానికే తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడు, రజోగుణానికి ప్రతీక రావణాసురుడు, సత్వగుణానికి ప్రతీక విభీషణుడు, శుద్ధ సాత్వికానికి ప్రతీక ఆంజనేయ స్వామి, నిర్గుణానికి ప్రతీక శ్రీరాముడు. మనం కూడా తమోగుణం ఇంకా నిర్గుణ స్థితికి చేరాలంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. మనం కూడా పవనపుత్రులు అవ్వాలి. మనం కూడా ఆంజనేయుడుగా తయారవ్వాలి. అంజన అంటే మూడవ కన్నుని ఉత్తేజితం చేసుకున్నవాడు ఆంజనేయుడు అని చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్.